స్మరణ సంఘము దేవుని కొరకై శ్రమలను అనుభవించినటువంటి సంఘం. ఈ స్మరణ సంఘంలో ఏ లోపము కూడా లేదు అని దేవుడు మెచ్చుకున్నాడు. అంతేకాదు దేవుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని అన్నాడు. ఇందుకే ఈ సంఘానికి వచ్చినటువంటి శ్రమలు ఎందుకు అంటే, ఆ సంఘంలో ఆ సంఘ కాలంలో దాదాపుగా 10 మంది రోమా చక్రవర్తుల ద్వారా వారు పరీక్షించబడ్డారు, పరిశోధించబడ్డారు. అంతేకాదు వారు భయంకరంగా శ్రమలను అనుభవించారు. వారికి వచ్చినటువంటి మొట్టమొదటి శ్రమ ఏంటంటే, వారు ప్రభుత్వం చేత వారి ఆస్తులను పోగొట్టుకున్నారు. మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టకపోతే మీ ఆస్తులు మేము స్వాధీనం చేసుకుంటాము అని వారిని బెదిరించినప్పటికీ కూడా ఆస్తులు కోల్పోవడానికి ఇష్టపడ్డారు, కానీ యేసు ప్రభుని విడిచిపెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదు. రెండవదిగా వారిని చెరసాలలో వేయించారు. మీరు యేసు ప్రభుని విడిచిపెట్టకపోతే మిమ్మల్ని మేము చెరసాలలో వేస్తాము అని వారిని బెదిరిస్తే వారు చెరసాలలోకి సంతోషంగా వెళ్ళడానికి ఇష్టపడ్డారు, కానీ యేసు ప్రభుని మాత్రం వారు విడిచిపెట్టలేదు. మూడవదిగా మీరు యేసు ప్రభుని విడిచిపెట్టకపోతే మిమ్మల్ని మేము చంపేస్తాము, శిరచ్ఛేదనం చేస్తామని, లేక సజీవ దహనం చేస్తామని, లేక క్రూరమృగాలకి మిమ్మల్ని ఆహారంగా పడవేస్తామని వారిని బెదిరించినప్పటికీ కూడా వారు యేసుక్రీస్తు ప్రభు కొరకై తమ ప్రాణాలు అర్పించడానికి ఇష్టపడ్డారే తప్ప వారు యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అంటే, మొదటిగా వారు ఆస్తులు కోల్పోవడానికి ఎందుకు ఇష్టపడ్డారు అంటే, ఈ భూమి మీద ఈ ఆస్తిపాస్తులు శాశ్వతమైనవి కావు, అవి మేము దేవుని నిమిత్తమై పోగొట్టుకున్నప్పటికీ కూడా పరలోకంలో దేవుడు మా కొరకే నిత్యమైనటువంటి ధనమును సమకూరుస్తున్నాడు అనేటటువంటి నిరీక్షణ. రెండవదిగా వారు తమ యొక్క ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఎందుకు క్రీస్తు ప్రభుని విడిచిపెట్టలేదంటే, ఈ లోకంలో ఈ ప్రాణాలు మేము పోగొట్టుకున్నప్పటికీ కూడా దేవుడు మాకు నిత్య జీవాన్ని ఇస్తాడు, ఆ పరలోకంలో మాకు నిత్యత్వాన్ని దేవుడు దయచేస్తాడు అని ఆ నిరీక్షణతో వాళ్ళు తమ ప్రాణాలు పెట్టడానికి కూడా ముందుకు వచ్చారు. దాదాపుగా కొన్ని లక్షల మంది ఈ స్మరణ సంఘ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని కొరకై హతసాక్షులు అయ్యారు. అందుకని ఈ సంఘాన్ని హతసాక్షుల సంఘము లేక దేవుని కొరకై శ్రమలను అనుభవించినటువంటి సంఘము అని పిలుస్తారు. ఈరోజు మనం పెర్గము సంఘము గురించి ధ్యానం చేసుకుందాం. ఈ పెర్గము సంఘాన్ని గురించి ధ్యానం చేసుకోబోయే ముందుగా ఈ పెర్గము సంఘాన్ని గురించి దేవుడు తను ఏమని పరిచయం చేసుకున్నాడు చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం. వాడి అయిన రెండంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. ఎవరంట వాడి అయిన రెండంచుల గల ఖడ్గము